అచ్యుతాపురం పేలుడు ఘటనలో తీవ్ర గాయాల పాలైన క్షతగాత్రులు అనకాపల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం 15 మందికి పైగా వైద్యులు గాయాలైన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం నుంచి బయటపడిన క్షతగాత్రులు కొద్దిగా కోలుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం ఆసుపత్రి నుంచి మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. రాంబెల్లి మండలం అచ్యుతాపురం సెజ్ సంబంధించినటువంటి ఎసెన్షియా ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి నిన్న ఘోర పేలుడు అయితే సంభవించింది. రియాక్టర్ పేలి ఇప్పటికే అధికారికంగా 17 మంది చనిపోగా 60 మందికి పైగా గాయపడ్డారు. అయితే ప్రస్తుతం కొంతమందిని అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 5 డెడ్ బాడీలను అయితే ఇప్పటికే వాళ్ళ ఇళ్ళకైతే తరలించారు. మరో 15 మందికి అయితే ఉషా ప్రైవేట్ ఆసుపత్రులు అయితే చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం వీళ్ళ పరిస్థితి అయితే బాగానే ఉందని చెప్పేసి వైద్యాధికారులు అయితే తేల్చెప్పారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు ఈ బాధితులు పరామర్శించడానికి అయితే వచ్చారు. మనం చూస్తున్నాము ఏదైతే అక్కడ గాయాల పాలయ్యో వీళ్ళందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు చెప్పడంతో ఈ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించిన వివరాలు ఏ విధంగా జరిగాయి, ఆ ఘటన ఏ విధంగా జరిగింది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఏ టైంలో జరిగింది, ఇప్పుడు మీ పరిస్థితి ఎలాగుంది? నా పేరు బంగారు నాయుడు అండి. నేను ఎస్ఎన్సీలో 1 ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నాను. అందులో సీనియర్ కెమిస్ట్రీ అండి. అయితే నేను షిఫ్ట్ స్టార్టింగ్ బి షిఫ్ట్ ఎంట్రీ అవుతున్నానండి. ఇంకా లోపల ఏం జరిగిందో తెలియదు. ఎంట్రీ అయ్యేటప్పటికే ఒకసారి సన్నగా పెద్ద శబ్దం వచ్చింది. శబ్దం వచ్చి సీలింగ్ స్లాబ్ పడిపోవడం జరిగింది. మేము ఆ కింద ఇరుక్కుపోయి ఆ చీకట్లోనే దొల్లుకుంటూ రావడం జరిగింది బయటికి. వచ్చిన తర్వాత ఇంకా హాస్పిటల్కి జాయిన్ చేయడం, చికిత్స అందించడం జరిగింది. ప్రజెంట్ అయితే పరిస్థితి బాగుంది. చాలామంది చనిపోయారు. వాళ్ళందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం యాజమాన్యం కానీ అధికారులు కానీ వచ్చారు మీ వద్దకి, ఎటువంటి మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పేసి మీకు ఎటువంటి భరోసా ఇచ్చారు, ఏంటి సార్? వస్తున్నారు సార్. అందరూ మంచి వైద్యం అందించమని డాక్టర్లకు చెప్పారంట. అందరూ భరోసా ఇచ్చారు. ప్రజెంట్ అయితే ఇక్కడ డాక్టర్లు చూస్తున్నారు. అక్కడ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని చెప్పేసి చాలా వరకు అయితే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే మీరు వెళ్ళేటప్పుడు డ్యూటీ చేసేటప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? అలాగే మీ పై స్థాయి అధికారులు కూడా ఏ విధంగా అక్కడ ప్రికాషన్ తీసుకున్నారు, తీసుకోకపోవడం ఈ ఘటన జరిగిందని చెప్పి అంటున్నారు. దీనిపై లేదు, లోపల ఏమైందనేది తెలియదండి. మేమైతే ప్రతిరోజు సేఫ్టీ గట్రా అన్నీ పాటిస్తాం. మేనేజ్మెంట్ కూడా పాటించమనే చెప్తుంది. మేము ఇంకా ఎంట్రీలో ఉన్నాం. లోపల ఏమైందనేది 100% మాకు తెలియదు. ఎంట్రీ అయ్యేటప్పుడే సన్నగా ఇలా పేలుడు సంభవించింది. మొత్తం మీద ఏదైతే వీళ్ళంతా విధుల్లోకి జాయిన్ అవ్వే ముందు ఇటువంటి ఘటన చోటు చేసుకున్నదని చెప్పేసి, అందుకే మేము ప్రాణాలతో బయటపడ్డామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే చికిత్స పొందుతున్నారో ఈ బాధితులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి ఇప్పటికే సీఎం చంద్రబాబు అయితే చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ ఎట్టి పరిస్థితి 15 మంది వరకు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో 5 చనిపోయిన డెడ్ బాడీలు ఇప్పటికే ఆ ఇంట్లకి అయితే అప్పచెప్పారు. మొత్తం మీద ఈ ఘటనతో ప్రభుత్వం ఇప్పటికైనా ఏదైతే కార్మికులు కావచ్చు, అక్కడ ఉద్యోగస్తులకి పూర్తి రక్షణ కల్పించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్టు ఉమామహేశ్వర్తో శ్రీధర్, HM టీవీ, అనకాపల్లి జిల్లా నుంచి.